వ్యూయర్స్, ఈరోజు మీరు ఎప్పుడు ఈ మధ్యకాలంలో చూడలేనిది ఒక డిఫరెంట్ వెరైటీ నేర్పించాలనుకుంటున్నాను. బోన్సాయిలో మీరు చాలా స్టైల్స్ చూసుంటారు. ఇది అప్సైడ్ డౌన్ స్టైల్ నేను ఇవాళ మీకు చూపించబోతున్నాను. అప్సైడ్ డౌన్ ఏంటి సార్ అంటే బోన్సాయి మొక్క తలకిందులుగా వేలాడుతూ ఒక డిఫరెంట్ స్టైల్ ఇవాళ నేను చేయబోతున్నాను. ఇది బ్యూటిఫుల్ స్టైల్. మీ అందరూ ఇంట్లో ఏదైనా ఒక జార్ కానీ, మీ ఫ్లవర్ వాజ్ కానీ, లేదా ఒక బెడ్ ల్యాంప్ కానీ, ఏదైనా మంచి ఐటమ్, కాస్ట్లీ ఐటమ్ ఏదైనా పగిలిపోయి ఉంటే కింద బాటము, ఆ బాటమ్ నుంచి మనం మొక్కను ఎలా పెంచాలని చూపిస్తాను. నా దగ్గర ఒక బెడ్ ల్యాంప్ ఉండేది. ఒక బెడ్ ల్యాంపు, ఒక బ్యూటిఫుల్ బెడ్ ల్యాంపు మొన్న విరిగిపోయింది రీసెంట్గా. ఇది విరిగిపోయాక దీనికి ఏం చేయాలో తెలియక దానికి ఇలా లైట్ ఉండేది, అవన్నీ పోయాక ఈ ఓన్లీ బెడ్ ల్యాంప్ని నేను తీసుకుంటున్నాను. మీరు చేర్చండి, ఈ బెడ్ ల్యాంప్ని ఇందులోంచి నేను హ్యాంగింగ్ ప్లాంట్ చేద్దామని చూస్తున్నాను. దీనికి కావాల్సింది ఏంటంటే ఇలాంటి విరిగిపోయిన ఏదైనా ఒక జార్ కానీ, బెడ్ ల్యాంప్ కానీ ఏదైనా పర్లేదు, ఫ్లవర్ వాజ్ కానీ ఇలాంటి ఒకటి తీసుకోవాలి. దానికి హ్యాంగింగ్ కోసం మా పప్పి చైన్ ఒకటి ఉండేది, అది కూడా ఒక డ్యామేజ్ ఉంటే ఆ చైన్ వాడుతున్నాను. ఈ చైన్ దీనికి హ్యాంగింగ్కి దీనికి యూజ్ చేస్తాను అన్నమాట, ఈ చైన్. ఓకే. అండ్ థర్డ్, ఇది వెయిట్ ఎక్కువ ఉంటే కాయదు కాబట్టి దీనికి నేను ఏం చేయబోతున్నానంటే ఈ కోకోపిట్ని వాడతాను. కోకోపిట్ తేలిక ఉంటుంది కాబట్టి దీన్ని మాయిశ్చర్లో తడిపి, మామూలుగా వాటర్లో తడిపి ఇందులో పెడతాను. బరువు ఉండదు, హ్యాంగింగ్ ఈజీగా అవుతుంది. అండ్ అలాగే మొక్కను నేను ఏం సెలెక్ట్ చేసుకున్నానంటే ఒక మొక్కని సెలెక్ట్ చేసుకున్నాను. నా దగ్గర ఒక వేస్ట్గా పిచ్చి మొక్కలు ఒక మొక్క ఉన్నది. దీన్ని నేను అందంగా చేయాలని ఈ మొక్కని నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక షేప్ అవుట్ మొక్క ఉంది. ఈ షేప్ అవుట్ మొక్కని ఇది ఇలా ఉంది ఈ మొక్కని నేను ఈ హ్యాంగింగ్లో అప్సైడ్ డౌన్లోకి క్రియేట్ చేద్దాం అనే ఐడియాలో నేను ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ మీకు అన్ని కావాల్సిన ఐటమ్స్ చూపించాను. అండ్ దీనిలో ఈ నెట్ అంటే జస్ట్ మనం రివర్స్లో ఉంటుంది కాబట్టి మట్టి జారిపోకన్నా ఇలాంటిది ఏదైనా మెష్ కానీ, నెట్ కానీ ఏదో ఒకటి మనం పెట్టుకుంటాం. అది పెట్టుకుంటే మట్టి గబుక్కని కిందకి జారిపోకుండా ఉంటుంది. మనం నీట్గా దాన్ని పెట్టి దానిలో కోకో పెట్టేసి ఆ జారకన్నా చెమ్మదనం నీట్గా తక్కువ వాటర్ వేసుకొని జాగ్రత్త పెంచుతాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ దీనికి రివర్స్లో అప్సైడ్ డౌన్ చేస్తాం కాబట్టి ఈ బెడ్ ల్యాంప్ని ఫస్ట్ ఈ చైన్ని నేను ఇందులోకి ఎక్కించిపోతున్నాను. ఇందులోకి ఎక్కించి మనం హ్యాంగింగ్ చేస్తాం. ఒకసారి చూడండి, దీన్ని లింక్ నేను తప్పిస్తాను. లింక్ తప్పించి మనం దీన్ని జస్ట్ అప్సైడ్ డౌన్లో ఓకే ఫ్రెండ్స్, ఇలా లింక్ వేస్తాను. ఇది లోపలికి ఎక్కిస్తాను. ఇప్పుడు మీరు చూడండి, ఇది హ్యాంగింగ్. మనం మొక్కని ఇలా హ్యాంగింగ్లో ఉంటుంది అప్సైడ్ డౌన్. మొక్క మనం ఇక్కడ పెంచట్లేదు, ఇప్పుడు ఇక్కడ పెంచుతున్నాం. ప్లీజ్ అర్థం చేసుకోండి. మొక్క మనకి ఇలా కింద నుంచి మీదకి, ఇలా కిందకి అప్సైడ్ డౌన్లో వస్తుంది. ఈ మొక్కను అక్కడ ట్రై చేస్తాం. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఈ మట్టి కిందకి జారిపోకన్నా ఈ నెట్ వాడతాం అండ్ కోకోపిట్ వాడతాం. సింపుల్. ఓకే. వాటర్ ఎక్కువ వేసుకోకనే జాగ్రత్తగా మాయిశ్చర్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, మా బెడ్ ల్యాంప్కి ఈ సైడ్ కూడా అన్ని హోల్సే ఉన్నాయి. జాగ్రత్త చూడండి, ఇవన్నీ హోల్సే ఉన్నాయి. అన్ని వైపులో హోల్స్ ఉన్నాయి కాబట్టి ఈ కోకోపిట్ పడిపోగానే ఇది మెష్ నేను ఇప్పుడు లోపలికి డైరెక్ట్గా ఎక్కించేస్తున్నాను. ఒకసారి చూడండి, ఇది నేను లోపలికి పెట్టేసుకొని ఈ కన్నాలు ఏవి కూడా మనకి పోకన్నా, లేదా మీరు ఇది కాకపోతే కవర్ అయినా పెట్టుకోవచ్చు. బట్ కింద మాత్రం కోకోపిట్ జారిపోకన్నా మనం ఓకే ఇలా మనం రెండు సైడ్లు కోకోపిట్ జారిపోగానే పెట్టుకున్నాం. చూడండి, ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ మనకి ఈ నెట్ వేసాను ఈ గ్యాప్లో. ఇక్కడ మనకి ఇక్కడి నుంచి కోకోపిట్ రాదు అన్నమాట. వాటర్ ఒకటే వస్తుంది, మనకి ఆక్సిజన్ సప్లై అవుతుంది. ఫ్రెండ్స్, ఇందులో మనం రెండు కలుపుతాం. ఒకటి వర్మీ కాంపోస్ట్ కలుపుతున్నాను. వర్మీ కాంపోస్ట్ చూడండి మంచిగా ఓకే బ్రేక్ అయిపోయింది. అలాగే కోకోపిట్, ఈ రెండు తడుపుకొని నీట్గా ఇందులో నేను కలుపుతున్నాను. ఈ రెండు మిక్స్చర్ని కొంచెం మిక్స్చర్ చేస్తున్నాను. ఒక నిమిషం. ఈ రెండు మిక్స్చర్ చేసి ఓకే 60-40 రేషియోలో మనం కలుపుకుంటున్నాం. 60-40 రేషియోలో కలుపుకొని జాగ్రత్త క్లోజప్ చూడండి. మనం 60-40 రేషియోలో మనం ఇందులో ఫిల్ చేసుకుంటున్నాం. ఇది ఫిల్ చేసుకున్నాక మీరు జాగ్రత్త చూస్తున్నారు అనుకుంటున్నాను. క్లియర్గా చూడండి, ఇది జాగ్రత్తని ఫిల్ చేసేస్తున్నాను. ఫిల్ చేశాక ఎందుకంటే ఈ కోకోపిట్ ఇవే ఎందుకు పెట్టానంటే ఇది మనం
వెయిట్ ఎక్కువ పెరిగితే మనకి రేపు పొద్దున బరువుకి పడిపోవచ్చు, తెగిపోవచ్చు. ఇది మనం జాగ్రత్త పెంచుకోవాలి కాబట్టి మనం 60-40 రేషియోలో కోకోపీట్ ఇది కలిపి మీకు వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం ఫిల్ చేసుకుంటాం. ఫుల్గా ఫిల్ చేసుకున్నాక ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఈక్వల్గా దీన్ని ఇలా కట్ చేసుకుంటాం. మనకి ఎంత కావాలో ఆ సైజులో నెట్ కట్ చేస్తాం. నెట్ మొత్తం పెట్టేసి ఇది ఫిల్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం మొక్క తీసుకుంటాను. ఈ మొక్క చూడండి ఒకసారి. ఈ మొక్కను మనం తీసుకుంటున్నాం ఇందులోకి. జాగ్రత్తగా ఈ మొక్కను తీసుకొని ఇందులో మనం అప్సైడ్ డౌన్ వేస్తాం మనం. ఓకేనా, జస్ట్ చూడండి. ఈ మొక్కను తీసుకుంటున్నాను. ఏ మొక్కనే వేయచ్చు, ఇంకా ఫ్లవర్ది, బోగన్విల్లా, మీకు ఏదైనా మంచి వేసుకోవచ్చు. నేను సరదాగా ఇప్పుడు ఈ మొక్కను అదే రెడీగా ఉంది కాబట్టి ఈ మొక్క నేను వేస్తాను. మీరు బోగన్విల్లా ఏదైనా ఫ్లవర్ వచ్చేది వేస్తే బ్యూటిఫుల్ కనిపిస్తుంది. ఏదైనా వేసుకోండి. నా దగ్గర ప్రజెంట్ అవైలబుల్ ఇది ఉంది కాబట్టి ఇది వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మొక్కని మనం జాగ్రత్తగా బయటికి తీసుకోవడానికి ట్రై చేద్దాం. మనం తీస్తాం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఈ మొక్కని నేను ఇప్పుడు ఇది ఏ షేప్లో ఉందో చూసుకోండి. దీన్ని మనం తీసాం. దీన్ని మనం ఇందులో ట్రై చేస్తాను. ఇందులో పెట్టి లోపలికి జాగ్రత్తగా ఫిక్స్ చేస్తాను. ఓకేనా, ఈ మొక్కని ఇప్పుడు మనం ఇందులో కోకోపీట్, వర్మీ కాంపోస్ట్ కలుపుకున్నాం కదా. ఇప్పుడు మొక్కను తీసాను. చూడండి, మొక్కని జాగ్రత్త చూడండి. ఈ మొక్కని మనం నా దగ్గర ఉన్న దాంట్లో కలెక్ట్ చేశాను. కలెక్ట్ చేసి దీన్ని జారిపోకుండా ఇలాంటి నెట్ మళ్ళీ చూడండి జాగ్రత్త క్లోజప్లో. ఈ నెట్ని ఇలా కట్ చేసుకొని దీనికి ఇలా పెడుతున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఇలా పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, ఇలాగా ఈ నెట్ ఇలా పెడుతున్నాను మీకు. ఓకేనా, నెట్ని ఇలా కట్ చేశాను. కట్ చేసి మళ్ళీ చెప్తాను, ఇలా కట్ చేసి నెట్ని ఇలా ఎక్కించి ఇలా పెడుతున్నాను క్లియర్గా. ఇప్పుడే సెంటర్లోకి వచ్చింది. సెంటర్లోకి వచ్చేదాన్ని మీరు జాగ్రత్త చూడండి. ఇందులోకి నేను జాగ్రత్తగా పంపించేస్తున్నాను. మనకి ఈ నెట్ కూడా ఎక్కడ జారిపోకుండా ఈ నెట్ని లోపలికి ఈ చిన్న గ్యాప్ నుంచి పంపిస్తున్నాం. ఇది ఇలా రూల్ అని తంబ్ రూల్ ఏం లేదు. మీరు ఎలా కంఫర్ట్గా అది అప్సైడ్ డౌన్ చేయగలరో చూసుకోండి. మొక్క పడకూడదు, మొక్క సెటిల్ అవ్వాలి, మనకి జాగ్రత్తగా డ్రైన్ అవ్వాలి. ఇది మనం చేయాల్సిన పని. ఓకే, ఇప్పుడు నేను ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను. జాగ్రత్తగా ఒకసారి చూడండి. ఇంకా నేను తయారు చేయలేదు, ఇంకా దీనికి ప్రూనింగ్ చేయాల్సి ఉంది. ఒకసారి చూడండి, ఇది ఇప్పుడు ఇది అప్సైడ్ డౌన్ మనం చైన్ తోటి ఇలా హ్యాంగింగ్ ఉంటుంది. ఇది జస్ట్ దీన్ని ఇప్పుడు ప్రూన్ చేస్తాను. మీకు చూసారు కదా మొక్క క్లియర్గా. ఒకసారి చూడండి క్లోజప్లో. ఇది పైన ఉంది, పైన క్లోజ్ ఉంది, కింద ఓపెన్ ఉంది. మనం జారిపోకుండా నెట్ పెట్టుకున్నాం, మెష్ పెట్టుకున్నాం. లోపల కోకోపీట్ ఫిల్ చేసాం. మొక్కని మనం అప్సైడ్ డౌన్ ఇలాంటి మొక్క సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ మొక్కని మనం ఎలా కావాలంటే ఆ షేప్ చేస్తాను, అది కూడా మీకు చూపిస్తాను ఫైనల్ది. ఓకే, ఇది ఇప్పుడు హ్యాంగింగ్ మీకు అంతా అర్థమైనా కూడా. దీన్ని అప్సైడ్ డౌన్ బోన్సాయ్ అంటారు. అప్సైడ్ డౌన్ మనం ఏదైనా చేసుకోవచ్చు. దీని బదులు మీరు జాడీలు, కూజాలు, కుండలు ఏమైనా ఇలా పడితే ఇలా నెట్ పెట్టుకొని చక్కగా అప్సైడ్ డౌన్ చేసుకొని మీ ఇంటి ముందు ఇప్పుడు క్రోటన్స్ అందరూ హ్యాంగింగ్ పెడుతున్నారు. క్రోటన్స్ కన్నా మీరు హ్యాంగింగ్గా బోన్సాయ్ పెట్టుకోవచ్చు ఇలా హ్యాంగింగ్. ఓకే, ఇది హ్యాంగింగ్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద థింగ్. ఇప్పుడు మీకు ట్రిమ్ చేసి ఫైనల్ పొజిషన్ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మా గార్డెన్లో ఇలా హ్యాంగింగ్స్ పెట్టాను. ఇవన్నీ అవుట్డేటెడ్ హ్యాంగింగ్స్. ఇవన్నీ ఈ మోడల్ కాకుండా ఇప్పుడు నేను ఇవి తీసేసి నేను జస్ట్ ఇప్పుడు మనం చేసుకున్న ఈ హ్యాంగింగ్ని పెడుతున్నాను. చూడండి ఒకసారి ఈ హ్యాంగింగ్ని. ఓకే, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఇది హ్యాంగింగ్. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, ఇది హ్యాంగింగ్. మీరు కావాలంటే మీకు జస్ట్ చూపిస్తున్నాను. ఇది మనకి అందమైన హ్యాంగింగ్ అంటే అప్సైడ్ డౌన్ బోన్సాయ్. దీని పేరు అప్సైడ్ డౌన్ బోన్సాయ్. తలకిందులుగా వేలాడుతున్న బోన్సాయ్ అని అర్థం దీన్ని. ఫ్రెండ్స్, ఇది నచ్చితే మీరు రియల్గా లైక్ చేసి
షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా బాన్సాయ్ ఇష్టమైతే ప్లీజ్ ఇది ఫార్వర్డ్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా జాయిన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.